మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఆడవారు ఆచరించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. ఈ చిన్న చిన్న నియమాలను ఆడవారు ఆచరిస్తే ఐశ్వర్యము మరియు సౌభాగ్యము కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. నియమాలు: ఆడవారు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పొయ్యిని వెలిగించి వంట చేయాలి అంటుంది శాస్త్రం. అలాగే శ్రీమూర్తులు సోమవారం నాడు తలంటు స్నానం చేయరాదు. సంధ్యా వేళలో ఇల్లు కడగడము, వాకిలి తూడడము, కల్లాపి జల్లడము వంటివి చేయరాదు. అలా చేస్తే ధన నష్టం కలుగుతుంది. శ్రీమూర్తులు పూజా వ్రతాల సమయంలో ధరించే వస్త్రాలు ఖచ్చితంగా అంచులు ఉండేలా చూసుకోవాలి. అలా ఉండడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మంగళవారం నాడు కూతుర్ని అత్తవారింటికి పంపరాదు. అలాగే శుక్రవారం కోడలిని అమ్మగారింటికి పంపకూడదు. మరియు ఒకరు ధరించిన పూలను పెట్టుకోరాదు. అలా పెట్టుకోవడం ద్వారా వారి యొక్క కర్మ ఫలితాలు అనేటివి వీరికి అంటుకుంటాయి. అలాగే వారి పాపిట ఉన్న సింధూరాన్ని తీసుకొని పెట్టుకోరాదు. అలా చేయడం వల్ల మాంగళ్య దోషం ఏర్పడుతుంది. మరియు ఎవరికైనా సంధ్యా వేళలో ఉప్పు, మిరపకాయలు, చింతపండు అడిగినచో వారి చేతికి ఇవ్వరాదు. మరియు ఆ సమయంలో ఇవ్వడం ద్వారా ధన నష్టం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. కనుక వీటి పరిహారాలను పాటించి సంతోషంగా ఉంటారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.